బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఆసరాగా నిలుస్తున్నాయని, కరోనా లాంటి సంక్షోభంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమానికి పెద్దపీట చేశారని చుప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతోందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక పథకాలతో పేదలను హక్కున చేర్చుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కొనియాడారు. ఇక రామడుగు మండలానికి సంబంధించిన 66 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అందజేశారు. చాలా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిచిన ఈ ప్రాంతం బిడ్డను పుట్టినటువంటి బిడ్డను కొండగట్టు అంజన్న ఆ ప్రాంతంలో జీవన్ రెడ్డి లాంటి మహామహులు మంత్రులైనరు, ఎమ్మెల్యేలైనరు, ఎంపీలైనరు. కానీ కొండగట్టు అంజన్నకు అందరూ మొక్కుకొట్టేస్తారు. అంజన్న నన్ను గెలిపియవా అంజన్న అని, నన్ను గెలిపి స్వామి అని మొక్కేస్తారు, గెలుస్తారు. కానీ మళ్ళా అడ్రస్ లేకుండా పోతారు. మళ్ళీ ఎన్నికలప్పుడే అంజన్న స్వామి ప్రజలు గుర్తుకొచ్చినట్టు అంజన్న స్వామి గుర్తుకొస్తాడు. మరి అంజన్న గుడికి ఏమైనా చేద్దామనేటువంటి కనీస సోయి ఎవరికన్నా ఉందా అంటే ఇప్పటి వరకు ఎవరికి లేదు. మీ బిడ్డగా నేను గెలిచిన తర్వాత ఇదే మొన్న డిసెంబర్ 7వ తారీఖు నాడు కేసీఆర్ గారు తెగించాల సభకొస్తే, ఇగో మా ఎమ్మెల్యే రవిశంకర్ నాతో కొట్లాడతాడు, కొండగట్టుకు పైసలు కావాలంటాడు, ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలని కొట్లాడతాడు మా రవిశంకర్ అని చెప్పి ఆనాడే కొండగట్టుకు 100 కోట్లు ప్రకటించినటువంటి పరిస్థితి.